నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ వినే ముందు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. నేను మంచి మంచి కథలు ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇక ఈ రోజు కథని చూద్దాం. మధు విజయలకు పెళ్లి జరిగి నెల రోజులు గడిచింది. విజయ్కి ఇది రెండో పెళ్లి అయినందు కారణంగా ఆనవాయితీ తప్పించాలని ఫంక్షన్ హాల్లో కాకుండా ఈసారి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో అతి కొద్ది మంది బంధువులతో ఏదో అయ్యింది అనిపించినట్లుగా మూడు ముళ్ళు వేయించారు. విజయ్ చాలా ముభావంగా ఉన్నాడు. విజయ్ ముభావం మధు మనసులో ఏదో ఆలోచనని రేపుకెత్తిచ్చింది. మొదటి భార్య యాక్సిడెంట్లో చనిపోయి 2 ఏళ్ళయింది. ఇంట్లో ఎంతో బలవంతం పెట్టిన కారణంగా రెండో పెళ్లి ఆసక్తి లేకపోయినా ఖచ్చితంగా చేసుకోవాలి కాబట్టి విజయ్ చేసుకున్నాడు. విజయ్ తల్లిదండ్రులు, నానమ్మ, తన తర్వాత తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవాలి నాయన, ఈ ఇంటికి పెద్ద కోడలు ఉండాలి అని పదే పదే నచ్చ చెప్పడంతో తప్పనిసరి ఒప్పుకున్నాడు. విజయ్ రెండో పెళ్లి విషయంలో నానమ్మదే పెద్ద పాత్ర. తను కౌలు రైతు శివయ్య పెద్ద కూతురు మధుని ఇచ్చి దగ్గరుండి వివాహం జరిపించింది. మధు పెళ్లి బట్టలతో విజయ్ ఇంట్లో అడుగుపెట్టింది. తర్వాత జరిగిన కార్యక్రమాలన్నీ కూడా అత్తింట్లోనే జరిపించారు. అందరి ఆడపిల్లల్లాగానే తను కూడా సిగ్గుతూ పాల గ్లాసుతో విజయ్ గదిలోకి వెళ్ళింది. విజయ్ చాలా సీరియస్ గా తన ల్యాప్టాప్ లో వర్క్ చేస్తున్నాడు. మధు లోపలికి రాగానే అతను అస్సలు తన వైపు చూడనే లేదు. ఆ ప్రయత్నం కూడా చేయలేదు. తన పనిలో తను నిమగ్నమైపోయాడు. విజయ్ ప్రవర్తన కొంచెం వింతగా అనిపించింది. అయినా కొంచెం దగ్గరికెళ్ళి వచ్చి పాలు తీసుకోండు అంటూ పాల గ్లాసుని అందించబోయింది. వెంటనే కొంచెం కోపం, చిరాకుతో అక్కడ పెట్టు అన్నాడు. కాసేపు ఏం చేయాలో అర్థం కాక అలాగే నిలబడి తర్వాత అక్కడి నుంచి ఉన్న చాపను పరుచుకుని పడుకుంది. ఉదయం లేచిన తర్వాత కూడా అదే పరిస్థితి. ఎవ్వరితోనూ పెద్దగా మాట్లాడడు. తన దగ్గరికి వస్తేనే అసహనంగా ఉంటాడు. ఇంకా విజయ్ ఇంట్లో తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఎవరూ కూడా మధుని ఒక మనిషిలాగే చూడటం లేదు. ఇంటికి వచ్చిన ఎవరితో అయినా సరే వారు మధుని పరిచయం చేసేటప్పుడు మా అన్నయ్య రెండో భార్య అని మాత్రమే చెప్తుండేవాళ్ళు. ఈ రెండో భార్య అనే పదం తనని చాలా బాధిస్తుంది. కేవలం వంట మనిషి పార్వతమ్మ మాత్రం తననితో మాట్లాడేది. అత్తగారు కూడా పెద్దగా తనతో ఏమీ మాట్లాడేవారు కాదు. ఆమె కాలు నొప్పి కారంగా తన గదిలోనే ఎప్పుడూ ఉండేవాళ్ళు. మామగారు విజయ్తో పాటు పొద్దున్నే ఉదయం 9 గంటలకే కంపెనీకి వెళ్ళిపోయేవారు. తన చుట్టూ చాలా మంది మనుషులు ఉన్నప్పటికీ ఒంటరిగానే ఉండేది. తనకి ఒంటరితనంగా అనిపించేది. అప్పుడప్పుడు అమ్మ, చెల్లెల నుంచి ఫోన్ వస్తే దాన్ని మాట్లాడుతూ ఊరటనిచ్చేది. ఎంతైనా తను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి అన్నీ సర్దుకోవడం అలవాటు చేసుకుంది. ఎంత సర్దుకుపోయినా కానీ ఈ రోజు విజయ్ అన్న మాటలు మనసులో గుచ్చుతూనే ఉన్నాయి. తనని ఎంతో బాధించాయి. ఆ రోజు జరిగిన సంఘటన మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చింది. అప్పటికే 2 రోజుల నుంచి జ్వరంగా ఉంది తనకి. రాత్రి పడుకోబోతున్నప్పుడు మంచంపై ఉన్న దుప్పటిని తీసుకోబోయి కొంచెం తూలి అటువైపుగా 2 చేతులు విజయ్ భుజాలపై పడినాయి. వెంటనే విజయ్ చెంప చెల్లుమనిపించాడు. విజయ్ కోపంతో ఊగిపోతూ, ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయమాకు. నేను అన్ని విషయాలు పెళ్లికి ముందే మీ నాన్నకి మెసేజ్ చేశాను. మీ నాన్న కూడా మా అమ్మాయికి అన్నీ తెలుసు అని చెప్పాడు. మళ్ళీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు. మధుకి ఊహించిన దెబ్బ. ఒక పక్క అర్థం కాని విజయ్ మాటలు, మరో పక్క దుఃఖం పొంగుకొస్తుంది. ఇంకేం మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయింది. చీకట్లో కావలసినంతసేపు ఏడ్చింది. ఎంత ఆలోచించినా తండ్రి తన నుండి ఏం దాచాడో అర్థం కాలేదు తనకు. కేవలం రెండో పెళ్లి మాత్రమే తన తండ్రి తనకి చెప్పాడు. ఆ విషయం చెప్పినప్పుడు తన తండ్రి కళ్ళల్లో బాధను స్పష్టంగా చూసింది మధు. నేను నీకు పెద్ద చదువులు చదివించలేకపోయాను. చివరికి నీకు కడుపు నిండా తిండి కూడా పెట్టగలనో లేదో నాకు తెలియదమ్మా. కానీ నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే తిండికి, కట్టుకునే బట్టలకు లోటు లేకుండా బతుకుతావు. నీ చెల్లెళ్ళ జీవితాలు కూడా ఒక దారిన పడతాయి. ఈ అసమర్థ తండ్రి ఇంతకన్నా ఇంకేమీ చెయ్యలేడమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకుని ఉన్నాడు. అవే పెళ్లికి ముందు తండ్రి చెప్పిన మాటలు. మరో మాట లేకుండా తల వంచి తాళి కట్టించుకుంది. ఇది మాత్రమే తనకు తెలుసు. కానీ విజయ్ ఏంటో ఏదో మెసేజ్ అంటున్నాడు. అదేంటో తనకు అర్థం కాలేదు. ఉదయం నుండి అదే ఆలోచన. విజయ్ వల్ల ఆఫీస్ ఛాంబర్లో చాలా హడావిడిగా ఉంది. ఆ రోజు కొత్త ప్రాజెక్ట్ ఏదో ఓకే అవడంతో అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. విజయ్ కంపెనీకి ఎండి అయిన కారణంగా తను తన స్టాఫ్ తో చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఏమాత్రం కూడా గర్వం లేని మంచి మనసే అతనిది.
తను అందరితోటి చాలా కలిసిపోయి ఉండేవాడు. ఆ స్థాయిలో ఉన్నా కూడా తన స్టాఫ్స్తో ఎంతో కలివిడిగా ఉండేవాడు. తనకు ఆప్తమిత్రుడైన ప్రకాష్ రూమ్ కి వస్తూనే, ఏంటి సార్ బిజీనా? అందరూ బయట నీ కోసం వెయిట్ చేస్తుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? కమ్ ఫాస్ట్ అంటూ విజయ్ తల పైకెత్తకుండానే, మీరు కంటిన్యూ చేయండి, నేను తర్వాత వస్తాను, ప్లీజ్ నన్ను బలవంతం పెట్టొద్దు అన్నాడు. ప్రకాష్ చాలా సంవత్సరాల నుంచి విజయ్తోనే ఉన్నాడు. విజయ్ మనసుని అతి దగ్గరగా చూసినవాడు. విజయ్ మొవ్వంగా ఉన్నాడని అర్థం చేసుకున్న ప్రకాష్, పార్టీ విషయం పక్కన పెడదాం కానీ నువ్వు సిస్టర్ గురించి చెప్పు, ఎలా ఉంది? నీ దగ్గర బాగానే అడ్జస్ట్ అయ్యిందా అంటూ టాపిక్ మార్చాడు. కానీ విజయ్ నుండి ఏ సమాధానం లేదు. అరే, నిన్ను అడిగేది నిన్నే. నిన్ను నమ్ముకుని వచ్చిన అమ్మాయిని సంతోషంగా ఉంచే బాధ్యత నీదే కదా అన్నాడు ప్రకాష్. ఆ మాటలకి విజయ్ ముఖంలో కోపం ఎర్రబడింది. ఒక్కసారిగా సీట్లో నుంచి పైకి లేచి, ఎవరు రమ్మన్నారు నన్ను నమ్ముకొని? నేను రమ్మన్నానా? నేనేమైనా అడిగానా? ఇంకోసారి ఆమె గురించి నా దగ్గర మాట్లాడొద్దు. నీకేమైనా తెలుసుకోవాలంటే ఇంటికెళ్ళి క్షేమ సమాచారాలన్నీ ఆమెను కనుక్కో అంటూ విసుగుగా సమాధానం చెప్పాడు. ఇక్కడి నుంచి ఫస్ట్ వెళ్ళు అన్నాడు. విజయ్ విపరీత ప్రవర్తన ప్రకాష్ ని విస్మయానికి గురిచేసింది. అంటే విజయ్ ఇంకా తన మొదటి భార్య మీరా జ్ఞాపకాల్లోనే జీవిస్తున్నాడన్నమాట. అంతమంది చెప్పినా కూడా తనలో మార్పు రాలేదు. అయినా ఇది మనసుకు సంబంధించిన విషయం, మర్చిపోవాలంటే అంత ఈజీగా జరిగే పని కాదు. ప్రకాష్ ఆలోచనలు ఒక్కసారిగా విజయ్ గతం వైపు వెళ్ళాయి. అవును, కరెక్ట్ గా 22 క్రితం విజయ్ మీరాని ప్రేమిస్తున్నాను, నీ హెల్ప్ కావాలంటూ తనే నా దగ్గరికి వచ్చాడు. వాళ్ళిద్దరూ ఒక్కటవడానికి చాలానే కష్టపడ్డాను. మీరా గొప్పింటి పిల్లైనా చాలా సింపుల్ గా చలాకీగా ఉండేది. అవసరం ఉన్న అందరికీ కూడా సాయం చేస్తూనే ఉండేది. ఆమెలో పరోపకార గుణమే విజయ్ మనసుకి ఆమెకు దగ్గరించేసింది. కానీ పెళ్ళైన 6 నెలలకే మృత్యువు యాక్సిడెంట్ రూపంలో మీరాని విజయ్ని దూరం చేసింది. అత్తమామలతో గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా ఎదురుగా రాంగ్ రూట్ లో వచ్చిన వెహికల్ బలంగా ఢీకొట్టడంతో డ్రైవింగ్ సీట్ లో ఉన్న మీరా అక్కడికక్కడే మరణించింది. వెనుక ఉన్న అత్తమామలకు తీవ్ర దెబ్బలు తగిలాయి. మీరా వియోగాన్ని భరించలేక విజయ్ మానసికంగా కుంగిపోయాడు. విజయ్ చాలా రోజులకి ఒకే రూమ్ లో పరిమితంగా పదే పదే మీరా ఫోటోను చూస్తూ కాలం గడిపాడు. కోలుకోవడానికి 6 నెలల పైనే పట్టింది. తండ్రి చొరవతో కోలుకున్నాడు, కానీ మనసులో మాత్రం తన్ని మర్చిపోలేకపోయాడు. విషాదం మాత్రం అలాగే ఉండిపోయింది అని జ్ఞాపకాలన్నీ ప్రకాష్ గుర్తు చేసుకున్నాడు. ఇంతలో, సార్ మిమ్మల్ని పిలిచారు అని ఆఫీస్ బాయ్ మాటలు వినిపించాయి. తను పాత జ్ఞాపకాల నుండి మళ్ళా ఈ లోకానికి వచ్చాడు. అయినా మనసు ఇంకా విజయ్ గురించే ఆలోచిస్తుంది. ఒక్కసారి విజయ్ ఇంటికి వెళ్లి మధుని కలవాలి, ఆమె పరిస్థితి ఎలా ఉందో చూడాలి అనుకుంటూ అప్పటికే మొదలైన పార్టీలో తను జాయిన్ అయ్యాడు. మధు ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ అత్తగారి పిలుపు చెవులకి చేరింది. మధు, ఒకసారి డ్రామా అని అత్త పిలుపుతో పరుగు పరుగున అత్తగారి రూమ్ కి వెళ్ళింది మధు. మధు, ఈ రోజు ఊరు నుంచి మా అత్తగారు వస్తున్నారు. అదే లక్ష్మమ్మ గారు, నీకు తెలుసు కదా, ఆవిడ పెద్ద ఆవిడ, కానీ తిండి విషయంలో చాలా జాగ్రత్తలు పాటిస్తారు. నువ్వే దగ్గరుండి అవసరమన్నీ చూసుకోవాలి. 4 రోజుల పాటు కంటే ఎక్కువ ఇక్కడ ఉండరు. నాకు యాక్సిడెంట్ అయిన కారణంగా ఈ కాలు నొప్పితో నడవలేకపోతున్నాను. లేకపోతే అన్నీ నేనే దగ్గరుండి చూసుకునేదాన్ని. ఇంట్లో అందరూ భయపడి గౌరవించేది కూడా అత్తమ్మకే. నువ్వు ఆమెని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమె చెప్తేనే ఎవరైనా వింటారు. నువ్వు కూడా ఆమె దగ్గర జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పింది. ఇప్పుడు మధుకి అర్థమయ్యింది, విజయ్ లక్ష్మమ్మ గారు చెప్పారనే విజయ్ తనను పెళ్లి చేసుకున్నాడన్నమాట అని మనసులో అనుకొని, అలాగే అత్తయ్య అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసింది. కాసేపటికి లక్ష్మమ్మ గారు వచ్చారు. పెద్ద మరిది కారులో తీసుకొచ్చాడు. ఆవిడ ఇంట్లోకి అడుగు పెడుతూ, మధు, ఎలా ఉన్నావమ్మా అంటూ ఆప్యాయంగా పలకరించింది. బాగానే ఉన్నానమ్మమ్మ గారు, రండి అని ఆమె చేతులతో ఉన్న వస్తువుల్ని తీసుకొని మధు లోపలికి తీసుకొచ్చింది. మధు చెప్పిన సమాధానం లక్ష్మమ్మ గారికి తృప్తినివ్వలేదు. వాడిపోయిన మధు ముఖం చూసి అక్కడ పరిస్థితి అర్థం చేసుకుంది. మధు మాత్రం లక్ష్మమ్మ గారిని వెంటనే తన పక్కనే ఉండి ఆమెకు కావలసినవన్నీ అందిస్తుంది. ఆమె రోజు మధ్యాహ్నమే లక్ష్మమ్మ గారికి అన్ని కావలసినవన్నీ సమకూర్చేది. అలాగే ఆమె దగ్గరలో ఉన్న శివుడి గుడికి సాయంత్రం అక్కడికి వెళ్ళి వద్దాం అని అనగానే మధు లక్ష్మమ్మ గారిని తీసుకెళ్ళింది.
లక్ష్మమ్మ గారు అన్నట్లుగానే 5 గంటల కల్లా కారులో గుడికి బయలుదేరారు మధుతో పాటు. దర్శనం అయిపోయిన తర్వాత విశాలమైన మండపంలో ఇద్దరు కూర్చున్నారు. ఏమమ్మా మధు, విజయ్ నీతో ఎలా ఉన్నాడు అని మళ్ళీ అడిగింది. బాగానే ఉంటున్నారమ్మమ్మ గారు, మేమిద్దరం బాగానే ఉన్నామంది. ఎందుకమ్మా నువ్వు నిజం దాచేస్తావు? ఏడ్చి ఏడ్చి కమిలిపోయిన నీ కళ్ళు చూస్తేనే నాకు తెలియదా అని ఆమె చేతులతో ఉన్న సెల్ ఫోన్ ని తీసి మధుకిచ్చి అందులో ఉన్న మెసేజ్ చదువు అని చెప్పింది. మధు ఆ మెసేజ్ వైపు చూసింది. భయం భయంగా మధు కళ్ళు అక్షరాలు వెంబడి పరుగులు పెడుతున్నాయి. శివయ్య గారు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మీరు మీ అమ్మాయిని నాకు ఇచ్చి కట్టబెడుతున్నారు. ఇలా చేయడం వల్ల మీ అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. ఆమెకి నాకు ఎటువంటి సంబంధం ఉండదు. పెళ్లి జరిగినా కూడా ఇదే జరుగుతుంది. ఆమె కేవలం లోకం దృష్టిలో మాత్రమే నాకు భార్య. మీరు మీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకండి. నేను నానమ్మకు ఎదురు చెప్పలేను. నానమ్మ బాధ పెట్టడం నాకు ఇష్టం లేక సరే అన్నాను. మీరే ఏదో ఒకటి చేసి ఈ పెళ్లిని ఆపండి అని మెసేజ్ సారాంశం. చదవడం పూర్తయ్యేసరికి మధుకి కళ్ళు బయర్లు కమ్మాయి. తను అగాధంలో కూరుకుపోయినట్లు అనిపించింది. కళ్ళ నీళ్లతో లక్ష్మీ గారి వైపు చూసింది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? దుఃఖం మనసులో ధైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది మీ నాన్నకు ఈ మెసేజ్ చేరగానే పరుగు పరుగున అతడు నా దగ్గరికి వచ్చి నాకే చూపించాడు. విజయ్ గురించి నాకు బాగా తెలుసు. విజయ్ పక్క మారతాడమ్మా. అలాగే నీ గురించి కూడా నాకు బాగా తెలుసు. మీ నాన్న మా ఇంటికి వచ్చి ప్రతిసారి కూడా నీ గురించే చెప్పేవాడు. అందుకే నా దృష్టిలో నీవే విజయ్కి సరైన భార్య అనిపించింది. ఎందుకంటే ఈ విశాలమైన ఇంట్లో ఎన్నో గదులు, ఒక్కరికొక్కరు సంబంధం లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క గదిలో పరిమితమై ఉంటారు. ఎవరి లోకంలో వాళ్ళు ఉంటారు. ఇంట్లో అంతమంది ఉన్న ఇల్లంతా ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగానే ఉంటుంది. కళాకాంతులు ఏమీ లేవి. ఇంటికి ఆశాదీపం అయినా వెలిగించాలి. నువ్వు నింపుతావన్న నమ్మకంతోనే నేను విజయ్కి నీకిచ్చి పెళ్లి చేశాను. విజయ్కి రెండో పెళ్లి చేయటానికి ఎంతో మంచి గొప్ప సంబంధాలు కూడా తమ పిల్లల్ని ఇవ్వటానికి పోటీ పట్టారు. బయటికి నా మనవడుకున్న గౌరవం అటువంటిది. కానీ వాళ్ళందరికీ కాదని నిన్ను మాత్రమే నేను ఎంచుకున్నాను. నా నమ్మకాన్ని నువ్వు నిలబెట్టాలి అంటూ చెమ్మగిల్లిన కళ్ళతో మధు తలపై ప్రేమగా నిమిరింది. మధు మాత్రం ఏమి సమాధానం చెప్పకుండా లక్ష్మీ గారిని అలా చూస్తూ ఉంది. మళ్ళీ ఆవిడే మధుని, నేను ఇలా చెప్పానని ఏమీ బాధపడకు. నా మనవడి మీద ప్రేమను నన్ను ఇలా చెప్పించింది. అయినా విజయ్ మారినా మారకపోయినా వాడి కోసం నీ జీవితం నిస్సహాయంగా ఇలా చేసుకోకూడదు. నీ కోసం నువ్వు జీవించాలి. నీ మనసుకు నచ్చినట్లు నువ్వు నడుచుకోవాలి. నీకు చదువంటే చాలా ఇష్టం అని తెలిసింది. ఆగిపోయిన డిగ్రీని మళ్ళీ పూర్తి చేయమ్మా. నువ్వు ఊళ్ళో అందరికీ సహాయం చేసేదానివని విన్నాను. సహాయపడేదానివి. అలాగే ఇక్కడ కూడా నీకు ఇష్ట ప్రకారమే నడుచుకో. కానీ భారీగా నీ భర్తకి నువ్వు దగ్గర అవ్వాలి అంటే నువ్వు కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు వేచి ఉండాలి అంటూ గీతోపదేశం చేసినట్లు చెప్పింది లక్ష్మి గారు. ఆవిడ చెప్పిన మాటలు నీకోసం నువ్వు బ్రతకాలి అన్న మాట మధుకి మనసుకి హత్తుకుంది. అవును, విజయ్కి నేను ఇష్టం లేకపోయినా నా జీవితం కోసం నేను బతకాలి అంటూ అనుకుంది. తను పుట్టింది ఒక విజయ్ కోసమే కాదు, తను చేయవలసింది ఇంకేదో ఉంది. ఎందుకు ఇన్ని రోజులు పిచ్చిదానిలాగా బాధపడ్డాను అనుకుంది. తనలో తాను ఆలోచించుకుంది. ఒకసారి పరమేశ్వరుడికి నమస్కరించుకుంది. ఇప్పుడు ధైర్యంగా లేచి రండమ్మమ్మ గారు ఇంటికి వెళదామంటూ బయలుదేరింది. తర్వాత 2 రోజులకి లక్ష్మమ్మ గారు ఊరికి వెళ్ళిపోయారు. కానీ వెళ్లే ముందు విజయ్ని పిలిచి, పెళ్లికి ముందు నువ్వు పంపించిన మెసేజ్ ఏమీ మధుకి తెలీదు. వాళ్ళ నాన్న నాకు మాత్రమే చెప్పాడు అంది. నువ్వు అమ్మాయిని కనీసం ఒక మనిషిలాగా చూడు, కాస్త గట్టిగా అని గట్టిగానే చెప్పింది. అలాగే మధు చదువుకి కొన్ని ఏర్పాట్లు కూడా చేసి వెళ్ళింది. అప్పుడు మధు చాలా బిజీగా మారిపోయింది. ఈ మార్పుకు మరికొంతమంది సహాయం చేశారు. అలాగే ప్రకాష్ కూడా మధుకి చాలా సహాయం చేశాడు. రోజు ప్రకాష్ మధుని కలవడానికి ఇంటికి వచ్చాడు. విజయ్ మొదటి భార్య మీరా గురించి చాలా విషయాలు చెప్పాడు. తనకు కూడా చాలా ఆసక్తి ఉంది, వింటూనే ఉండేది. అలాగే తను చెయ్యాలనుకున్న అన్ని పనుల గురించి కూడా చెప్పింది. ప్రకాష్ కూడా చాలా సంతోషంగా వాటికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా మధుకి ఇచ్చాడు. ఇప్పుడు మధు ఉదయమే లేచి దగ్గర నుంచి అన్ని పనులు తనే చక్కగా చేసుకుని టైంని సద్వినియోగం చేసుకునేది. అత్తగారుకి వేసుకునే మందులు తానే దగ్గరుండి ఇవ్వటం, డాక్టర్ చెప్పిన చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయించటం మొదలు పెట్టింది. చిందరవందరగా ఉన్న మరదల రూములో పని వాళ్ళ సహాయంతో సర్దుపట్టేది. మరదరులిద్దరూ కూడా తనని వ్యతిరేకించారు. వాళ్ళ రూముని అడుగు పెట్టద్దు అన్నారు. అయినా కూడా మధు చిరునవ్వుతో ఇల్లు నీట్గా ఉండటం నా బాధ్యత అని చెప్పి వాళ్ళని కొంచెం మార్చగలిగింది. ఇంకా తను తెలుసుకున్న అనాథాశ్రమాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకి కావలసిన అవసరాలన్నీ కూడా ఇచ్చేది. ఒక బుక్లో నోట్లో
అన్ని రాసుకునేది. ఒక ప్రత్యేకమైన వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసింది. దానిలో ప్రకాష్ చాలా మందిని జాయిన్ చేశాడు. అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్ఫనైజ్ కి సహాయం చేసి మందులు ఇచ్చి అందిస్తూ ఉండేవాళ్ళు. ఆ సహాయానికి మధు స్వయంగా తీసుకెళ్లి వాళ్ళకన్నీ అందించేది. ఇంకా తనకి ఇష్టమైన పని చదువు, అందరికి నలుగురికి చదువు కూడా చెప్పేది. అందుకోసం దగ్గరలో ఉన్న ఒక మురికివాడని ఎంచుకుంది. అక్కడ జీవించే వాళ్ళందరికీ కూడా రోజు వారి కూలి పనికి వెళ్తే వారి పిల్లలకి కావలసిన నోట్బుక్లు పెన్సిళ్ళు అందించేది. మధు వాళ్ళందరికీ ఒక చెట్టు కింద కూర్చోబెట్టి మెల్లగా అక్షరాలు నేర్పించడం, అవసరమైన వాళ్ళకి చిన్న చిన్న పుస్తకాలు కొనివ్వడం. ఈ పనులన్నీ కూడా మధుకి చాలా సంతోషాన్ని ఇచ్చాయి. అప్పుడప్పుడు కూడా ప్రకాష్ కూడా వచ్చేవాడు, చాలా సహాయం చేసేవాడు. ఒక రోజు మధు మరిది రమేష్ అదే దారిలో వస్తూ మురికివాడ దగ్గర ఉన్న వాళ్ళ కారును చూసి ఇక్కడెందుకు ఈ కారు ఉంది అనుకున్నాడు. ఎవరు వచ్చారబ్బా అని లోపలికి వచ్చి చూశాడు. అప్పటికే మధు పిల్లలందరినీ తన చుట్టూ కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఏదో చెప్తా ఉంది, సంతోషంగా పాఠాలు చెప్తుంది. రమేష్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే మధు మీద ఇంట్లో ఎవరికి మంచి అభిప్రాయం లేదు. కేవలం డబ్బు కోసమే రెండో పెళ్లి చేసుకుంది అనే ఆలోచనలో అందరూ అనుకున్నారు. కానీ ఒక్కసారిగా మధు చాలా ఉన్నతంగా కనిపించడం చూసి రమేష్ ఆశ్చర్యపోయాడు. అదే విషయాన్ని ఇంట్లో అందరికీ కూడా చెప్పాడు. తన చెల్లెళ్ళు తమ్ముళ్ళకి కూడా చెప్పాడు. తర్వాత మధు తన డిగ్రీ కూడా పూర్తి చేసింది. మెల్లగా అందరి మనసులు గెలుచుకుంది. కానీ ఒక్క విజయ్ మాత్రమే ఇంకా మధు మనసుని అర్థం చేసుకోలేదు. ఆ రోజు ఇంట్లో హడావిడిగా తిరుగుతున్న మధు ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసింది. రమేష్ కి కేక్ తెమ్మని చెప్పింది. అందరూ కూడా 5 గంటల కల్లా ఇంటికి వచ్చేయాలని చెప్పింది. అన్నట్లుగానే మామయ్యతో సహా అందరూ కూడా 5 గంటలకి ఇంటికి వచ్చారు, ఒక విజయ్ తప్ప. మధు ఎందుకు రమ్మందో ఎవరికీ తెలియదు. ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హాల్లో టేబుల్ నీట్ గా డెకరేట్ చేసి దానిపై వాళ్ళు రూమ్ లో ఉన్న మీరా ఫోటోను తీసుకొచ్చి పెట్టింది. ఇంతలో కేక్ కూడా వచ్చింది. అన్ని అరేంజ్ చేసి, మామయ్య గారు, ఈ రోజు మీ కోడలు పుట్టినరోజు. తను మనతో లేకపోయినా మనందరి మనసుల్లో సజీవంగానే ఉంది. అందుకే మీరా బర్త్డేని సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను. రండి, మీరే కేక్ కట్ చేయండి అంది. అందరూ కూడా మధు వైపు ఆశ్చర్యంగా చూశారు. అందరికీ మధు చాలా ఉన్నతంగా కనిపించింది. కానీ మధు మామగారు, నేను కాదమ్మా, విజయ్కి ఫోన్ చేస్తాను, వాడు కేక్ కట్ చేస్తాడు అని విజయ్కి ఫోన్ చేశాడు. కానీ అప్పటికే విజయ్ హడావిడిగా లోపలికి వస్తున్నాడు. వెనకే ప్రకాష్ కూడా ఉన్నాడు. విజయ్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు. కరుణాలయ అనాథాశ్రమా? అవునండి అని సమాధానం వచ్చింది అటువైపు నుంచి. ఈ రోజు నా భార్య పుట్టినరోజు. నేను మరొక గంటలో కరుణాలయ అనాథాశ్రమానికి వస్తాను. పిల్లలందరికీ అవసరమైన వస్తువులు ఏం కావాలో చెప్పండి, నేను డొనేట్ చేయాలనుకుంటున్నాను అంటూ ఫోన్లో మాట్లాడుతున్నాడు. అప్పుడు అవతల నుంచి వాళ్ళు చెప్తున్నారు, విజయ్ గారు ధన్యవాదాలు. ఆల్రెడీ మీరా అనే పేరుతో మీద ఈ రోజు ఉదయాన్నే పిల్లలందరికీ స్వీటు, బట్టలు, అవసరమైన బుక్స్ కూడా మీ ఇంటి నుంచి వచ్చాయి. మధు గారు అందజేశారు. పిల్లలతో ఒక గంట ఇక్కడే గడిపి వాళ్ళ ఆటలు పాటలు వాళ్ళతో గడిపి వాళ్ళు వెళ్ళారు. మధు గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పండి అని ఫోన్లో వినపడిన సమాధానంతో విజయ్ ఒక్కసారిగా షాక్ తగిలినట్లుగా అనిపించింది. అక్కడే నిలబడిపోయాడు. అప్పటికే విజయ్ కోసం ఎదురు చూస్తున్న అందరూ కూడా అన్నయ్య తొందరగా రా అంటూ పిలిచారు. తర్వాత విజయ్ కేక్ కట్ చేశాడు. రమేష్ కి, చిన్న తమ్ముడికి, చెల్లెలకి అందరికీ కేక్ తినిపించాడు. మధు మాత్రం ఒక్క పక్కగా నిలబడి విజయ్ మొక్కలో ఆనందాన్ని చూస్తుంది. మీరా ఫోటోలు చేతిలోకి తీసుకుని ఆపాయంగా తడుముతూ, మీరా నువ్వెంత అదృష్టవంతురాలువో కదా, ప్రేమ పేరు చెప్పి ప్రాణాలు తీస్తున్న ఈ రోజుల్లో నువ్వు బాహ్యంగా లేకపోయినా విజయ్ నేను ఎంతగా ప్రేమిస్తున్నాడో అంటూ తన్ను తాను అనుకుంది. విజయ్ మధు వైపు చూశాడు. ఆ స్థానంలో ఎవరున్నా గాని మీరాపై కోపం వస్తుంది. నిజం చెప్పాలంటే మీరా జ్ఞాపకాలు మధు జీవితానికి అడ్డంగా మారాయి. కానీ మధు మాత్రం మీరాని అభిమానిస్తుంది. విజయ్కి చాలా ఆనందంగా అనిపించింది ఈ విషయం. ఆ రోజు అందరూ కూడా కలిసి కూర్చొని భోజనం చేశారు. విజయ్ తమ్ముళ్ళ మాటి మాటికి వదినా వదినా అని పిలుస్తుంటే తనకి చాలా ఆనందంగా అనిపించింది. ఆ ప్రకాష్ ఇంటికి వెళ్ళటానికి బయలుదేరాడు. విజయ్ కూడా గేట్ వరకు ప్రకాష్ తో పాటు కలిసి వచ్చాడు. వెళ్లే ముందు ప్రకాష్ విజయ్ భగవంతుడు మీరాని దూరం చేసి మధు రూపంలో మళ్ళీ ఇచ్చాడు. ఈ అదృష్టాన్ని నీ చేతిలో పెట్టాడు. అదృష్టాన్ని చేజార్చుకుంటే మళ్ళీ నీకు ఇంకో అవకాశం దొరకదు. ఇంతకంటే ఎక్కువ నేనేమి చెప్పలేను అంటూ తను చెప్పాలనుకుని చెప్పి వెళ్ళిపోయాడు. విజయ్కి చెప్పి వెళ్ళిపోయాడు. విజయ్ రూమ్ లోకి అడుగు పెట్టాడు. మధు అక్కడే ఏదో సర్దుకుంటుంది. విజయ్ మెల్లగా మధు దగ్గరికి వచ్చి, మధు నన్ను క్షమించు, నీ మనసు నేను బాధ పెట్టాను అన్నాడు. విజయ్ పిలుపుతో మధుకి ఎక్కడ లేని ఆనందం ఉప్పొంగింది.
అతని చూపుల్లో ఆరాధన కనిపించింది. మధుకి సమాధానం చిరునవ్వుగా నవ్వింది. విజయ్ 2 చేతులు ఆమె దగ్గరికి లాక్కున్నాడు. మధు తుల్లిపడి అతని హృదయంపై వాలిపోయింది. మధు మనసులో లక్ష్మిగారికి కృతజ్ఞతలు చెప్పుకుంది. ఆవిడ చెప్పిన మాటలు అక్షరాలా నిజమయ్యాయి. విజయ్ ఏదో చెప్తున్నాడు. ఆమె ఏమీ చెవికి చేరడం లేదు. ఒక్క మాట తప్ప. మధు మధు అనే పేరు మాత్రమే తన మనసులో కెళ్ళింది. మధు, రేపే మీ ఊరికి వెళదాం. నీ గురించి మీ నాన్నగారు చాలా బాధపడుతున్నారు. నేనే ఆయనతో అన్ని విషయాలు మాట్లాడతాను అన్నాడు. ఇప్పుడు ఇద్దరూ కూడా సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.